పద్మశాలి మూల పురుషుడు భావన ఋషి ఖ్యాతి భార్య. వాళ్ళ పిల్లలు దాత విధాత లక్ష్మి. లక్ష్మి విష్ణుమూర్తి భార్య, మన ఇంటి ఆడపడుచు. ఇంకా చెప్పాలంటే మార్కండేయుడు, మృకండు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పడం అది చాలా సమయం పడుతుందండి. చాలామంది ఉన్నారు. భావన ఋషి భద్రావతి సూర్యుడి కుమార్తె. వీళ్ళ పెళ్లికి దేవీ దేవతలందరూ వచ్చి ఆశీర్వదించారు. మేము పద్మశాలీలము. మమ్మల్ని పద్మ బ్రాహ్మణులని కూడా అంటారు. మా క్యాస్ట్లో పౌరోహిత్యం కూడా చేస్తారు. మా క్యాస్ట్లో అందంతో పాటు చదువు తెలివితేటలో ముందంజలో ఉంటారు చాలామంది. అందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతాము. మేము పద్మశాలీలము. మహాలక్ష్మీదేవి మా ఇంటి ఆడపడుచు, విష్ణుమూర్తి మా ఇంటి అల్లుడు. ప్రతి సంవత్సరం మా చేతుల మీదుగా లక్ష్మీదేవికి పసుపు కుంకుమ చీర సార పంపిస్తాము. ఈ క్యాస్ట్లో పుట్టినందుకు మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. పద్మశాలీలము, పద్మ బ్రాహ్మణులు అంటారు. భృగు మహర్షి వంశస్థులు. ఋషి అనే గోత్రము మా పద్మశాలీలకు మాత్రమే ఉంటుంది. మా పద్మశాలీలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు. అందుకు మేము గర్వపడుతున్నాము. మమ్మల్ని పద్మశాలీలు అంటారు, మరియు పద్మ బ్రాహ్మణులు అని కూడా అంటారు. ప్రపంచంలో మానవాళి అందరికీ బట్టలు అందజేసిన ఘనత పద్మశాలీలదే. అందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. నమస్తే అండి. మేము పద్మశాలీలము. దేవీ దేవతలకు కూడా మేము నేసిన పట్టు వస్త్రాలు మొదటిసారిగా కట్టబడతాయి. అందుకు మేము ఎంతో అదృష్టవంతులము. బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలతో వస్త్రాలు నేసే నైపుణ్యం కలవారు మా పద్మశాలీలు. ప్రపంచమంతా మానవాళికి వస్త్రాలు అందించి మా పద్మశాలీలు ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. 6 మీటర్ల చీరను కూడా నేసి అగ్గిపెట్టెలో పెట్టే నైపుణ్యం కలవారు మా పద్మశాలీలు. పద్మశాలీలం మేము భృగు వంశానికి చెందిన వాళ్ళం. యమధర్మరాజును ఎదిరించేంతటి శివానుగ్రహం పొందిన చిరంజీవి మార్కండేయుడి వంశం మాది. ఈ వంశంలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాము. పద్మశాలి మూల పురుషుడు భృగు మహర్షి. భృగు మహర్షి కుమారుడు శుక్ర మహర్షి. వీరిద్దరికి పరమశివుడు నామకరణం చేశాడు. వీరిద్దరూ ఘోర తపస్సు చేసి మృత్యు సంజీవని విద్య నేర్చుకున్నారు. అనగా చనిపోయిన వారిని బ్రతికించడం. ఆ మహాత్మనీయని వంశంలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. పద్మశాలీలు అంటారు మమ్మల్ని. పద్మ బ్రాహ్మణులు కూడా అంటారు. ఇంకా కార్ డ్రైవింగ్లో కూడా మేమే ముందున్నాము. అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎందుకంటే ఆ మగ్గం నేర్చేటప్పుడు ఆ గేర్లు అవన్నీ అలవాటుగా ఉంటాయి. ఇంకా చీర నేర్చిన గంట కూడా మాదే, అగ్గిపెట్టెలు. ఇంకా దానికి మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. భావన ఋషి భద్రావతికి 101 మంది కుమారులు పద్మశాలీలు. పద్మశాలీలకు ఋషి అనే గోత్రం ఉంటుంది. మనకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు ఈ గోత్రం. మరి పద్మశాలీలు అంటే పద్మం వంటి గుణములు కలిగిన వారని అర్థము. పద్మము